హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ చైర్మన్ తాళూరి ప్రసన్న కుమార్ లయన్స్ క్లబ్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లింగమల్లు కృష్ణమూర్తిని సౌత్ ఇండియా చైర్మన్ గా నియమిస్తూ నియామక పత్రాన్ని అందించారు. హెచ్ఆర్పీసీఐ నేషనల్ కమిటీ డాక్టర్ కృష్ణమూర్తి సేవలను గుర్తించి ఈ బాధ్యతను అప్పగించినట్లు సౌత్ ఇండియా చైర్మన్ బి శ్రీకృష్ణ తెలిపారు. అనంతరం లయన్ లింగమల్లు కృష్ణమూర్తి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ లో వివిధ సేవలను చేస్తున్నందుకు ఈ గుర్తింపు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రజల్లో పనిచేయడానికి ఏ మంచి అవకాశం ఇచ్చినందుకు ఉమెన్ రైట్స్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా చైర్మన్ శ్రీకృష్ణ, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ సెల్ చైర్పర్సన్ బొల్లిపల్లి జోని కుమారి కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణమూర్తి గారిని అపాయింట్ చేయడం జరిగింది. సో గత కొద్ది కాలంగా అనేక సంవత్సరాలుగా మరి కాకినాడ పట్టణంలో లయన్స్ క్లబ్లోను రోటరీలోను మంచి సేవలు అందించి ప్రజలకు ఎంతగానో రమణ క్లినిక్ ద్వారా చక్కని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంలో సార్ యొక్క సర్వీస్ని దృష్టిలో పెట్టుకొని సంస్థ నేషనల్ కమిటీ వారు సార్కి కృష్ణమూర్తి గారికి సౌత్ ఇండియా చైర్పర్సన్గా ఈనాడు పోస్ట్ ఆయనకి ఇవ్వడం జరిగింది. సో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో యాంటీ కరప్షన్ దానికి సార్కి సౌత్ ఇండియాకి చైర్పర్సన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి బోలిపల్లి జోని కుమార్ గారు విజయవాడలో వారు నివాసం ఉంటారు. సో ఇంకా ఎన్టీఆర్ జిల్లాలో మరి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు వారు చేస్తూ ఉన్నారు. సో వారు హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల మీద ఉల్లంఘనలు జరుగుతున్న సందర్భంలో వాటిని ఎదుర్కోవడానికి సో మహిళలు ఎంతోమంది మానవ హక్కుల ఉల్లంఘన జరగడం సో వాటి మీద ప్రత్యేకంగా దృష్టి సారించి వారు ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రజలకు హ్యూమన్ రైట్స్ ద్వారా సేవా కార్యక్రమాల్లో మరి వారు చక్కగా అనేకులకు వారు హ్యూమన్ రైట్స్ ద్వారా న్యాయాన్ని హక్కులను మనకి తెలియపరిచి చేయాలనే ఉద్దేశంతో జోని కుమారి గారికి ఏపీ స్టేట్ ఎస్సీ సెల్ చైర్పర్సన్గా ఆవిడ్ని మన నేషనల్ కమిటీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేసే సర్వీస్ కార్యక్రమాలు చూసి ఈరోజు నాకు ప్రత్యేకంగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్టివ్ కౌన్సిల్లో సౌత్ ఇండియా చైర్మన్ ఫర్ యాంటీ కరప్షన్ వింగ్కి నన్ను చైర్మన్గా నియమించారు. దాని సందర్భంగా నాకు శాలువలు, తర్వాత గౌరవం చేయడం, తర్వాత బ్యాడ్జెస్, సర్టిఫికెట్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్టివ్ కౌన్సిల్ అనేది చాలా పెద్ద ఆర్గనైజేషను. ఇది రిలేటెడ్ టు ఇండియాయే కాదు, అవుట్ ఆఫ్ ది కంట్రీస్ త్రూఅవుట్ ది వరల్డ్ రికగ్నేషన్ ఉంది దీనికి. ఈ యొక్క కౌన్సిల్లో చేరటం నాకెంతో గొప్పగాను చాలా ఆనందంగాను ఉంది. దీని చైర్మన్ ప్రసన్న కుమార్ గారు. ఈ ప్రసన్న కుమార్ గారు నేను చేసే సర్వీస్ యాక్టివిటీస్ని పరిశీలించి జాగ్రత్తగా అన్ని ఫైండ్ అవుట్ చేసి నాకు ఎలిజిబిలిటీ ఉందని మరీ వారి యొక్క కోరిక మేరకు నేను యాక్సెప్ట్ చేశాను. అదేవిధంగా నేను ఇదివరకు లయన్స్ సేవా కార్యక్రమాల్లో ఎంత నిమగ్నమయ్యి ఎన్నో కార్యక్రమాలు చేసిన సందర్భంగా అదేవిధంగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్టివ్ కౌన్సిల్లో కూడా పేద ప్రజలకు ముఖ్యంగా సర్వీసెస్ అందించాలనే ముఖ్యమైన ఉద్దేశం యాంటీ కరప్షన్ వింగ్కి నన్ను చైర్మన్గా నియమించిన సంతోషం తెలియచేస్తూ నేను సాధ్యమైనంత వరకు కరప్షన్ని తగ్గించడానికి కంట్రోల్ చేయడానికి నేను సహాయపడగలనని నేను ముఖ్యంగా ఆశిస్తున్నాను. ఆశే కాదు, నేను ఆ కార్యక్రమంలో కొంచెం ముందుకు వచ్చేసి సాధ్యమైనంత వరకు మెరుగైన పరిస్థితులు సమాజంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను.